గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారికి, గౌరవ శాసన సభాపతి ప్రసాద్ కుమార్ గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ శ్రీధర్ బాబు గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ దామోదర రాజనరసింహ గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అట్లాగే గౌరవ ప్రభుత్వ సలహాదారులకి, గౌరవ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల పెద్దలందరికీ, నా తోటి శాసనసభ్యులకి, తోటి శాసన మండలి సభ్యులకి, వేదికను అలంకరించిన ఇతర ప్రజాప్రతినిధులందరికీ, ఈ కార్యక్రమానికి అశేషంగా కదిలి వచ్చిన మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు నూతనంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో చిరస్థాయిగా చరిత్రలో గుర్తుంచుకోదగినటువంటి రోజుగా మేమంతా భావిస్తూ ఉన్నాం. దశాబ్దాల తెలంగాణ పోరాటాల ఫలితంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా ఆనాటి మనందరి ప్రియతమ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ని ఆనాటి హోంశాఖ మంత్రులు శ్రీ చిదంబరం గారి చేత ప్రకటింపజేసినటువంటి రోజు. అందుకే కోట్లాది మంది ప్రజల కలలు నిజం చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మిత్రులారా, కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిధుల కోసం, నీళ్ల కోసం, నియామకాల కోసం మన పోరాటమంతా, మన ఆరాటమంతా మిగులు బడ్జెట్తో ఈ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అలియా టీఆర్ఎస్ పార్టీకి అప్పచెప్తే 7 లక్షల కోట్ల పైబడి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాలు ఇవ్వకుండా, తీసుకురావాల్సిన నీళ్లనే తీసుకొని రాకుండా, ఆత్మగౌరవంతో బతకాల్సినటువంటి ప్రజల్ని బందీ చేసి అనుక్షణం అవమానాలకు గురి చేస్తూ ఒక రాజ్యహింసతో ఈ రాష్ట్ర పాలన సాగిస్తున్నటువంటి సందర్భంలో ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు భారీ బహిరంగ సభలతో, ఆనాడు శాసనసభా పక్ష నాయకుడిగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పీపుల్స్ మార్చ్ పాదయాత్రతో మా తోటి సహచరుల, ఈనాటి మంత్రివర్గ సహచరులు కానీ, శాసన మండలి సభ్యులు కానీ, ఆనాటి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కానీ అందరూ సమిష్టిగా పెద్ద ఎత్తున ఇందిరమ్మ రాజ్యం తీసుకొని రావాలి, పేదల పక్షాన్ని ప్రభుత్వం నిలబడాలి, ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో మేమందరం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఏ ఉద్దేశం కోసమైతే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకోవటం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఈనాడు ఇందిరమ్మ రాజ్యాన్ని
ఏర్పాటు చేసి సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సంబరాలు చేసుకుంటున్నాం. చాలామందికి ఆలోచన రావచ్చు, ఎందుకయ్యా మీరు సంబరాలు చేసుకుంటున్నారు? మొదటిది, తెలంగాణ ప్రజలు కోరుకునేది స్వేచ్ఛ, భావ స్వేచ్ఛ, స్వతంత్రంగా బతకటం అనేది తెలంగాణ ప్రజలు నిరంతరం కోరుకునేటువంటి వాడు. అటువంటి స్వేచ్ఛని ఈరోజు రాష్ట్రం నలుమూలల భావ స్వేచ్ఛను వ్యక్తపరచడమే కాదు, స్వతంత్రంగా మన భావాలను వ్యక్తపరిచేటువంటి పరిస్థితుల్ని అత్యంత ప్రజాస్వామ్యయుతంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాగానే నిరుద్యోగ యువతీ యువకుల కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి దాదాపు 56,000 మంది నిరుద్యోగ యువతీ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. రాగానే ఈ రాష్ట్రంలో మహిళలందరినీ మహాలక్ష్ములుగా కొలుస్తూ మహాలక్ష్ములంతా కోటేశ్వరులు కావాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఆత్మగౌరవంగా బతకడానికి కావలసిన ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేశాం. అలాగే వారందరికి కూడా సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాల్ని ఇస్తూ 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలని మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. మీరు అప్పులు భారంలో పడేస్తే అతలాకుతలం అవుతూ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర అప్పులు కట్టాల్సిన బాధ్యత మా పైన పడితే దాదాపు 64,000 కోట్ల రూపాయల్ని మీరు చేసిన అప్పులకి వడ్డీ అసలు కొంత ఈ సంవత్సరం కట్టుకుంటూ వచ్చాం. అట్లాగే ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరికీ మేము ఉచిత కరెంటు 200 యూనిట్ లోపల ఇస్తామని చెప్పిన మాట ప్రకారం మార్చి నెల నుంచి మొదలుపెట్టి నిరంతరం ఈరోజు 200 యూనిట్ ఉచిత కరెంటు ఇస్తూ వచ్చాం. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పేటెంట్ రైట్ గా ఉన్నటువంటి వ్యవసాయదారులకు ఇచ్చేటువంటి ఉచిత విద్యుత్తుని క్వాలిటీ పవర్తో దాదాపు 12,000 కోట్ల రూపాయలు సబ్సిడీ అమౌంట్ డిస్కౌంట్ కట్టాం. అట్లాగే గ్యాస్ సిలిండర్లు 500 రూపాయలకే ఇస్తామని చెప్పిన మాట ప్రకారం అనేక రకాలైన ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఆ గ్యాస్ సిలిండర్లు లబ్ధిదారులు అందరికీ అందిస్తా ఉన్నాం. అట్లాగే మిత్రులారా, మేము ఇచ్చిన మాట ప్రకారం మా ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో మెడ తెంపుకోనైనా సరే మేమిచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తామని చెప్పి స్పష్టంగా మాటిచ్చి అందరూ ఆశ్చర్యపోతున్నటువంటి సందర్భంలో దాదాపు 21,000 కోట్ల రూపాయలని రైతు రుణమాఫీ కింద ఈ మొదటి సంవత్సరంలో రైతుల అకౌంట్లోకి నేరుగా హార్డ్ క్యాష్ ని పంపిణీ చేశాం. ఇది మాకున్నటువంటి నిబద్ధత. రైతుల ఇన్సూరెన్స్ కట్టాం. ఉద్యోగస్తులందరికీ జీతాలు ఇచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని మా గొప్ప చెప్పితే ఆర్థిక పరిస్థితిని ఘాట్లో పెట్టి ప్రతి నెల ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగస్తులకి పెన్షన్దారులకి మొదటి తారీఖునే జీతాలు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని ఘాట్లు పెట్టి ముందుకు పోతాం. ఇవన్నీ ఒక పక్కన చేస్తూనే రాష్ట్రంలో మన పారిశ్రామిక విధానాన్ని పెంపొందించుకోవడం కోసం ముఖ్యమంత్రి గారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గారు దావోస్ వెళ్ళి దాదాపు 36,000 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి సందర్భం కూడా మనందరికీ తెలిసింది. హైదరాబాద్ నగరంతో పాటు ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేయాలని, అందులో అద్భుతంగా ఐటీ అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని, స్కిల్ యూనివర్సిటీని పెడుతూ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉండేటువంటి ఒక స్పోర్ట్స్
యూనివర్సిటీని కూడా పెడుతూ ముందుకు పోతా ఉన్నాం. ఈ మధ్య కొంతమంది రెసిడెన్షియల్ స్కూల్స్కి వెళ్ళి అయ్యో పిల్లలు బాధపడుతున్నారే, సరైన తిండి పెట్టపోతా ఉన్నారు, సరైనటువంటి వసతులు ఇవ్వలేకపోతున్నారని చెప్పి పాపం బాధ వ్యక్తపరుస్తూ ఉన్నారు. అయ్యా నేను అడుగుతా ఉన్నాను, 10 సంవత్సరాలు పెరిగిన ధరలకు అనుగుణంగా ఒక్క రూపాయి కూడా మీరు పెంచకుండా ఆ బిడ్డలు బాధపడుతుంటే మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఆలోచన చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ కేబినెట్ మొత్తం కూడా కూర్చొని ఆలోచన చేసి ఈ బిడ్డలు మన భవిష్యత్తు, వారందరికీ న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వాలని చెప్పి ఒక్కటేసారి 40% డైట్ బిల్స్ ని పెంచినటువంటి ఘనత కూడా ఇందిరమ్మ రాజ్యానిది అని చెప్పడానికి కూడా మేము సంతోషిస్తా ఉన్నాం. అంతెందుకు మన బిడ్డలందరూ మీరు పెట్టినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఇతర స్కూల్స్లో కానీ బిల్డింగ్ లేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక ఒకటే గదిలో భోజనం, ఒకటే గదిలో తరగతి, ఒకటే గదిలో పడుకోవటం ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూసి కూడా 10 ఏళ్ళు మీరేమి చేయలేదు. 2022-23 కేవలం 70 కోట్లు మాత్రమే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్స్కి మీరు నిధులు కేటాయిస్తే మేము ఆలోచన చేశాం, మా పిల్లలు బాగా చదువుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలనే ఆలోచనతో ఈ ఒక్క సంవత్సరమే బహుశా భారతదేశంలో ఎక్కడా కూడా లేనట్టుగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని దాదాపు 5,000 కోట్ల రూపాయలతో ఈ సంవత్సరమే మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడుతూ ముందుకు పోతున్నటువంటి పరిస్థితిని మీ అంతా గమనించి ఉంటారు. ఇటువంటి అనేక కార్యక్రమాలు చేసుకుంటూనే నిరుద్యోగ యువతి యువకులకి ప్రోత్సాహం ఇస్తూనే తర్ఫీదు సెంటర్లు ఏర్పాటు చేస్తూనే ప్రభుత్వ పాఠశాలలో డిఎస్సిని కండక్ట్ చేస్తూనే ఈ సమాజం తలెత్తుకొని బతకటం కోసం సకల జనులు సమ్మె చేసి ఆ సమ్మె చేసినటువంటి వాళ్ళందరికీ ప్రతీకగా నిలిచినటువంటి తెలంగాణ తల్లి గౌరవాన్ని ప్రతిష్ఠించుకోవటం కోసం, గౌరవించుకోవటం కోసం ఈరోజు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా తెలంగాణ ప్రజానికం అంతా తలెత్తుకునేటట్టుగా మన అమ్మ, మన నానమ్మ, మన అక్క ప్రతిరూపంగా ఈరోజు తెలంగాణ తల్లిని ఇక్కడ ప్రతిష్ఠించుకుంటున్నాం. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మేమేదో ఒక తెలంగాణ తల్లిని ఏర్పాటు చేశాం, మీరేదో మారుస్తున్నారని. మేమేది మార్చట్లేదు. ఆనాడు తెలంగాణ తల్లిగా అనేక రాజకీయ పార్టీలు అనేక రకాల తల్లుల విగ్రహాలను పెట్టుకొని ముందుకు వెళ్ళాయి. అధికారికంగా తెలంగాణ తల్లిని ఇంతవరకు మీరు ఎక్కడా ప్రతిష్ఠించలేదు. మేము మొట్టమొదటిసారి ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారికంగా తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకోవాలి. ఆ తెలంగాణ తల్లి కూడా కోట్లాది మంది తెలంగాణ ప్రజల అమ్మలాగా, ఆరాధ్య దేవునిలాగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు పోరాటానికి స్ఫూర్తించే తల్లిలాగా, కోట్లాది మంది ప్రజలను ఆశీర్వదించే తల్లిలాగా, కోట్లాది మంది ప్రజలకి పసిడి పంటలు పండించేటువంటి పచ్చని తెలంగాణ కనపడేటట్టుగా ఆకుపచ్చ రంగుతో చీర, పౌరుషానికి ప్రతీకగా ప్రగతిశీల భావాలతో ముందుకు వెళ్ళేటట్టు ఎరుపు రంగుతో ఒక పక్కన అత్యంత బహుజనుల పోరాటాల స్ఫూర్తిని గుర్తు చేస్తూ ఉండేటట్టుగా కింద పీఠం బ్లూ కలర్తో పోరాటాల్ని చేయటం ఒక్కటే కాదు, ఎంత అధికారం ఉన్నా ప్రజా సంక్షేమాన్ని మర్చిపోయి అణగదొక్కుతున్న ప్రభుత్వాన్ని నిలదీయటానికి తెలంగాణ ప్రజలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది అని చెప్పి పిడికిలి బిగించి చూపించినటువంటి తెలంగాణ స్ఫూర్తిని పీఠానికి కింద పిడికిళ్ళు గుర్తుగా తెచ్చుకున్న తెలంగాణలో ఆ తల్లిని, అమ్మని గౌరవించుకుంటామని చెప్పి అరచేతిలో నిలబెట్టుకొని పూజిస్తామని చెప్పేటువంటి ప్రతీకగా అరచేతులు ఈ రకంగా యావత్ తెలంగాణ సమాజం యొక్క గౌరవాన్ని
పెంచుకునేటట్టుగా మనం ఈరోజు గొప్పగా తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకుంటున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ రాష్ట్ర మంత్రి మండలి మొత్తం సమస్తం కూర్చొని ఆలోచన చేసి ప్రజలందరి ఆలోచనలు తీసుకొని ఈ తెలంగాణ ప్రజల ప్రతిష్ట నిలబడేటట్టుగా తల ఎత్తుకొని గౌరవించుకునేటట్టుగా ప్రతి సంవత్సరం ఈ డిసెంబర్ 9 తెలంగాణ తల్లి ప్రతిష్ట ఉత్సవాన్ని రాష్ట్ర ఉత్సవంగా చేయటానికి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శాసనసభలో ఒక ప్రకటన చేసిన సంఘటన కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఈ సంవత్సరమే కాదు, భవిష్యత్తులో కూడా ప్రతి సంవత్సరం డిసెంబర్ 9వ తారీఖు నాడు రాష్ట్ర ఉత్సవంగా, దేశ ఉత్సవాలు ఆగస్టు 15, జనవరి 26 ఏ రకంగా జరుగుతాయో ఈ రాష్ట్ర పండుగ కూడా డిసెంబర్ 9 నాడు ప్రతి సంవత్సరం జరిగే విధంగా ఈరోజు చట్టసభలో ఒక స్టేట్మెంట్ ఇచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చట్టసభల ద్వారా ఈ రాష్ట్ర ప్రజానికానికి ఒక చక్కటి సందేశాన్ని కూడా ఇచ్చారు. ఇటువంటి పవిత్రమైన ఉన్నతమైన ఒక కార్యక్రమాన్ని ఈరోజు ఇందిరమ్మ రాజ్యం యావత్ రాష్ట్ర మంత్రి మండలంతా కలిసి కూర్చొని నిర్ణయం చేసి సాక్షాత్తు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సెక్రటేరియట్ ప్రాంగణంలో మన అందరం తలెత్తుకొని గౌరవించుకునే స్థాయిలో ఇక్కడ విగ్రహ ఆవిష్కరణ చేసుకుంటున్నటువంటి ఈ శుభ సందర్భంలో మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలు. సహృదయం సహకారం తెలంగాణపు ప్రజల వంతు.